99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కంది సమీపంలోని ఎల్.ఎన్. కన్వెన్షన్ సెంటర్లో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీం, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్పర్సన్ వనిత, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలవడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కుటుంబ సంక్షేమానికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అవసరమని, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా నైపుణ్య ఆధారిత విద్యను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో గత ఏడాది 1000 ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయగా, అందులో జిల్లాలోనే సుమారు 130 పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు లక్ష్యంగా ₹1.200 కోట్లతో యంగ్ ఇండియా పాఠశాలలను నిర్మిస్తున్నామని వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధిగా జీవించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇందిర శక్తి మహిళా క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, నైపుణ్య శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఆర్థికంగా ఎదగాలి, స్వాతంత్రంగా ఆలోచన చేసి ఆ నమ్మకాలని అమలు చేసుకోవాలి. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒక అమ్మాయి ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక తల్లిగా విద్యావంతురాలైతే ఆ కుటుంబం యొక్క ఆలోచన విధానాన్ని మారిపోతుంది. 18,000 మహిళా సంఘాలు, 1,94 మంది మహిళలు, వీళ్ళకు సంబంధించిన బ్యాంక్ లింకేజ్ స్కీమ్లు కేవలం మన జిల్లాకు సంబంధించి 850 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ రుణాలు, వడ్డీ లేని రుణాలు. ఈ కాన్సెప్ట్, ఈ ఆలోచన ఎప్పుడు మొదలైంది? 2013. మీరు రుణాలు తీసుకోండి, సక్రమంగా సమయానికి చెల్లించండి, దానికి సంబంధించిన వడ్డీ ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి ఆనాడు 2013లో మొదలుపెడితే, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పథకాన్ని సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయలేదు. తిరిగి మళ్ళీ ఈ VLR వడ్డీ లేని రుణాల పథకాన్ని విజయవంతంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. దానికి తోడు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, ఇది ఒక అద్భుతమైన ఆలోచన. పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, డ్రోన్స్లో నైపుణ్యాన్ని అందించాలి. మహిళా శక్తిని పెంపొందించాలి అనే ఒక సదుద్దేశంతో ఆనాడు మహిళా శక్తి యొక్క ఆలోచనని బలోపేతం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పావలా వడ్డీ రుణాలు తీసుకొచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మండలానికి 50 లక్షల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ అని అందించింది ఆనాడు. ఆ రీతిలో సంఘాలు పెరుగుతూ, సభ్యత్వం పెరుగుతూ ఈరోజు సుమారు 18,000 మంది, 18,000 సంఘాలు, సుమారు 2 లక్షల మహిళలు, రకరకాల కార్యక్రమాలు. చివరగా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి అంటే, 1,000,000 మంది మహిళలకు కోటేశ్వరం చేయాలి అనే ఒక ఆలోచన. దానికి తోడు ఆరోగ్య శాఖ, ఆరోగ్య శాఖ, ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటారు. ఒక కుటుంబము వైద్య సేవలు పొందినప్పుడు అప్పుల పాలు కాకూడదు. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయలు కుటుంబానికి వర్తిస్తే దానికి 10 లక్షలు చేయాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 163 కొత్త చికిత్సలని ఆరోగ్యశ్రీలో చేర్చడం, LOCలు ఇవ్వడం, CMRF ఇవ్వడం, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 90% ట్రీట్మెంట్ జిల్లా స్థాయిలో అందించాలి. చివరగా ఆ 10% ట్రీట్మెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే జంట నగరాలకు పోవాలి. సుమారు 270 కోట్ల రూపాయలతో సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కొత్త హాస్పిటల్ని తీసుకుంటున్నాం. కీమియోథెరపీ అనేది మనం ఎంఎన్జేకు పోతాము, నిజాంస్కు పోతాము, నిమ్స్కు పోతాము, కానీ ఈరోజు సంగారెడ్డి జిల్లా హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్, ఆ సేవలు అందిస్తున్నాం. అదే రకంగా డయాలసిస్ కానీ, ట్రామా
దాంట్లో ప్రతి 35-40 కిలోమీటర్లకు ఓ ట్రామా కేర్ హైవేల మీద ఎక్కడ ప్రమాదం జరిగినా 10 నిమిషాలలో 15 నిమిషాలలో ప్రమాదానికి గురైన ఆ వ్యక్తికి సేవలు అందియాలి, ట్రీట్మెంట్ అందియాలి అని చెప్పి ఒక్కొక్క ట్రామా కేర్ సెంటర్ సుమారు 6.5 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నాం. అదే రకంగా డయాలసిస్ సెంటర్ ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఉండాలి. ఆ పేదవాడు ఆ పేషెంట్ ఇబ్బందుల పాలు కాకూడదు. క్యాన్సరే కానీ డయాలసిసే కానీ డయాబెటీసే కానీ డయాలసిసే కానీ శస్త్రచికిత్సలే కానీ గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు ఎక్కడ సబ్ సెంటర్సే కానీ పిఎస్సీలే కానీ 24/7 పిఎస్సీలే కానీ సిఎస్సీలే కానీ ఏరియా హాస్పిటల్సే కానీ జైరాబాద్, నారాయణఖేడ్, జోగిపేటలో కూడా ఒక ట్రామా కేర్ సెంటర్ రాబోతుంది. అదే రకంగా శాఖలకు సంబంధించి నియామకాలు మరి సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్నాయా లేవా, ప్రజలు ఏ విధంగా మరి వాటిని పొందుతున్నారనేది అధికారులు ప్రతి గ్రామానికి వెళ్ళి మరి అన్ని శాఖల నుంచి ప్రతి వారం రోజులు ఒక్కొక్క శాఖను మరి ప్రజలు రోజుల ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడం లక్ష్యంగా పెట్టుకొనబడింది. జిల్లా యంత్రాంగం అన్ని శాఖల ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీలకు మరియు మున్సిపాలిటీస్ సమన్వయంతో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నది. ఈ మొత్తం కార్యక్రమం 5 స్థాయిలలో కార్యక్రమం జరుపుకుంటున్నాము. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఈరోజు జిల్లా స్థాయి, 2 జూన్కి రాష్ట్ర స్థాయికి. ఈ 99 రోజుల కార్యక్రమంలో 10 థీమ్స్ ఉన్నాయి. వివిధ శాఖల వారి అంశాల ప్రకారం ముందుగా సాగుత కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ పరిష్కరణ, ఆరోగ్యం, సురక్షితంగా చేరుకున్నది, అరైవ్ అలైవ్ క్యాంపెయిన్, సంక్షేమం, పిల్లల భద్రత, రైతులు, విద్య, యువత మరియు క్రీడలు, మహిళలు, పర్యావరణం. ఈ 10 థీమ్స్ ప్రకారం మనం అందరం చూసిన ఇప్పుడు విజువల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చూపడడం జరిగింది. మనము గత 2.5 సంవత్సరాల నుంచి కొత్త ప్రభుత్వం ఎప్పుడైనా ఏర్పడింది, అప్పుడు మనము వివిధ ప్రోగ్రామ్స్లో ఎట్లా అమలు చేయబడుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశం మేరకు, ముఖ్యమంత్రి వారి ఆదేశం మేరకు మరియు అందరూ మంత్రివర్యులు నిర్దేశాల మేరకు వారు ఎట్లా మనకి కొత్త స్కీమ్స్ తీసుకొని వస్తున్నారు. ముఖ్యంగా అయితే మనకి ఫ్లాగ్షిప్ స్కీమ్ చూస్తే ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరమ్మ చీర కానీ, ఇందిరమ్మ మహిళా శక్తి, గృహలక్ష్మి,
గృహజ్యోతి, మహాలక్ష్మి స్కీమ్, సన్న బియ్యం స్కీమ్, రైతు భరోసా, రైతు బీమా, ఈ మధ్యలో వచ్చిన వడ్డీ లేని రుణాలు, వారికి 2 లక్షల లోన్ బీమా